మహాకుంభమేళకు వెళ్తున్న స్పెషల్ ట్రైన్ పై రాళ్లదాడి జరిగింది. ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న రైలుపై రాళ్లదాడి జరిగింది. హరిపాల్పూర్ వద్ద స్టేషన్ పై రైలుపై రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడితో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హరిపాల్పూర్ ట్రైన్ కోసం చాలా సమయం నుంచి వెయిటింగ్ చేస్తున్నారు. ఇక రైలు వచ్చినప్పటికీ డోర్లు వేసి ఉంచడంతో రాళ్ల దాడి జరిగింది. కిటికీలు డోర్లను ప్రయాణికులు పగలగొట్టినట్టుగా తెలుస్తుంది. ఘటన ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్తున్న ప్రత్యేక రైలు హర్పాల్పూర్ స్టేషన్లో ప్లాట్ఫామ్పై వేచి ఉన్న సమయంలో ఒకసారిగా ప్రయాణికులు కంపార్ట్మెంట్ల తలుపులు లాక్ చేసి ఉండడంతో రాళ్లతో దాడి చేశారు. భయంతో ప్రయాణికులు కేకలు వేయడంతో దాడి చేసిన వారు రైలుపై రాళ్ళు రువ్వి కిటికీలు పగలగొట్టడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రాత్రి 8 గంటలకు రైలు ఝాన్సీ స్టేషన్ నుంచి ప్రయాగ్రాజ్కు బయలుదేరింది. రైలు హర్పాల్పూర్ చేరుకుంది. అలాగే రైలును ధ్వంసం చేసి లోపల కొంతమంది దుండగులు రాళ్ళు విసిరాలని తెలుస్తుంది. వాళ్ళు ప్రయాణికులు చంపడానికి కూడా ప్రయత్నించారని అక్కడ మహిళలు పిల్లలు ఉన్నారని అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభం కోసం దేశవ్యాప్తంగా సందర్శకులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైలు నడుపుతున్నారు. చాలామంది ఆధ్యాత్మిక ఉత్సవానికి వెళ్లేందుకు దేశ నలుమూలల నుంచి ప్రయాగరాజ్ వెళ్తున్న క్రమం. ఈ నేపథ్యంలోనే హర్పాల్పూర్ వద్ద చాలామంది వేచి ఉన్నారు. ఝాన్సీ నుంచి అప్పటికే 2 గంటల ప్రయాణం చేసి రైలు ఎక్కడానికి ప్రయత్నించడంతో డోర్లు లాక్ అయి ఉండడాన్ని గుర్తించారు. ఆందోళనకు గురైన ప్రయాణికులు హింసాత్మకంగా మారి కంపార్ట్మెంట్లపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. వారు రైలు తలుపుల కిటికీలను కూడా పగలగొట్టారు. లోపలున్న ప్రయాణికుల్లో దీంతో భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతోంది. మొన్న కూడా ఈ మధ్య అటు మహారాష్ట్రలో ఇలాగే కుంభమేళకు వెళ్తున్న యాత్రికులపై తపతి గంగా ఎక్స్ప్రెస్లో మహారాష్ట్ర జల్గావ్ దగ్గర కొందరు రాళ్లతో దాడి చేశారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. మహాకుంభమేళకు వెళ్తున్న స్పెషల్ ట్రైన్పై రాళ్ల దాడి జరిగింది. ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తుంది ఈ రైలు. హర్పాల్పూర్ స్టేషన్ దగ్గర ఒక్కసారిగా ట్రైన్ కోసం అప్పటికే చాలామంది వెయిట్ చేస్తున్నారు. డోర్లు లాక్ అవడం, డోర్లు తెరుచుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి 2 గంటలుగా వెయిట్ చేస్తున్న ప్రయాణికులు ఈ ట్రైన్పై రాళ్ల దాడి చేసినట్టుగా తెలుసు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. मंजिल आई ये देखिए प्रयागराज का ये तोड़ते हुए ट्रेन वीरांगा लक्ष्मीबाई से प्रयागराज के लिए 27 तारीख को रात 8 बज के कुछ समय पर प्रयागराज के लिए रवानगी हुई थी। चलते ये गाड़ी पहुंचती हरपालपुर आते ही साथ स्टेशन पे जिस तरीके से पब्लिक ने हमला किया है, यहाँ आप देख सकते हैं पूरी गाड़ी को तोड़ के रख दिया गया है। ये पूरे पत्थर फेंके गए हैं अंदर, सरिया से हमला किया गया है और लोगों को जान से मारने की पूरी तरीके से कोशिश की गई है। यहाँ पे गाड़ी में बच्चे हैं, महिलाएं हैं जिन पर जानलेवा हमला किया गया है। రైట్, ఈ ట్రైన్ ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తుంది. స్పెషల్ ట్రైన్ హర్పాల్పూర్ దగ్గర అప్పటికే ట్రైన్ కోసం దాదాపు 2 గంటలకు పైగా వెయిట్ చేస్తున్నారు కొంతమంది ప్రయాణికులు. రైలు వచ్చినప్పటికీ డోర్లు వేసి ఉంచడంతో డోర్లు తెరుచుకోకపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కిటికీలు డోర్లను పగలగొట్టారు ప్రయాణికులు. అయితే లోపలున్న ప్రయాణికులు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అందులో కొంతమంది మహిళలు ఉన్నారు, అలాగే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా రాళ్ళు రువ్వడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఝాన్సీ స్టేషన్ నుంచి ప్రయాగ్రాజ్కు రాత్రి 8 గంటలకు ఈ ట్రైన్ బయలుదేరింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ రైలు ఎక్కేందుకు హర్పాల్పూర్లో వెయిట్ చేసినటువంటి ప్రయాణికులు సహనం కోల్పోయి ఒక్కసారిగా ఆ రైలుపై దాడి చేశారు. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇటీవలే మహారాష్ట్ర జల్గావ్లో కూడా ఇలాంటి దాడి ఘటన జరిగింది. పవిత్ర కుంభమేళాకు చాలామంది దేశవ్యాప్తంగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తారు. ఆ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే కుంభమేళాకు వెళ్లేందుకు వేచి ఉన్నటువంటి ప్రయాణికులు తమకు వెయిటింగ్ చేసినప్పటికీ డోర్లు తెరుచుకోకపోవడం, అప్పటికే రైలు పూర్తిగా కంపార్ట్మెంట్లన్నీ నిండి ఉండడం, ఆ స్టేషన్లో రైలు ఆగినప్పటికీ డోర్లు తెరుచుకోకపోవడంతో ఇలాంటి ఘటనకు పాల్పడ్డట్టుగా తెలిసిన దీనిపై రైల్వే అధికారులు
దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన హర్పాల్పూర్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకైతే ప్రస్తుతానికైతే అధికారులు సమాయత్తమవుతున్నారు. రైలుపై రాళ్లు రువ్వడం, కిటికీలు పగలగొట్టి అద్దాలు ధ్వంసం చేసి లోపలున్న ప్రయాణికులపై దాడికి దిగారు. అక్కడ ఉన్నవాళ్ళు ఉండక అక్కడ లోపల ఉన్నటువంటి ప్రయాణికులు భయాందోళనకు గురిచేశారు. ఇక ఒక రకంగా ప్రయాణికులు తమ ప్రాణాలు ఎక్కడ పోతాయో రాళ్ళు తగిలేని భయంతో వణికిన పరిస్థితి కనబడింది. సో మొత్తం మీద రైలు వచ్చినప్పటికీ డోర్లు వేసి ఉంచడంతోనే దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అప్పటికే హర్పాల్పూర్లో చాలా సమయం వాళ్ళంతా వెయిటింగ్ చేశారు. హర్పాల్పూర్ స్టేషన్లో రైలు రాగానే ఎక్కుదామని చూశారు, కానీ డోర్లు తెరుచుకోకపోవడంతో ఈ ఘటన జరిగింది. మహాకుంభమేళకు వెళ్తున్న స్పెషల్ ట్రైన్ ఇది. ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న ఈ ట్రైన్పై హర్పాల్పూర్లో జరిగింది దాడి దృశ్యాలు. +900 companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. 900. మహాకుంభమేళకు వెళ్తున్న స్పెషల్ ట్రైన్పై రాళ్ల దాడి జరిగింది. ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. హరిపాల్పూర్ వద్ద స్టేషన్పై రైలుపై రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడితో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హరిపాల్పూర్ ట్రైన్ కోసం చాలా సమయం నుంచి వెయిటింగ్ చేస్తున్నారు. ఇక రైలు వచ్చినప్పటికీ డోర్లు వేసి ఉంచడంతో రాళ్ల దాడి జరిగింది. కిటికీలు, డోర్లను ప్రయాణికులు పగలగొట్టినట్టుగా తెలుస్తుంది. ఘటన ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్తున్న ప్రత్యేక రైలు హర్పాల్పూర్ స్టేషన్లో ప్లాట్ఫామ్పై వేచి ఉన్న సమయంలో ఒకసారిగా ప్రయాణికులు కంపార్ట్మెంట్ల తలుపులు లాక్ చేసి ఉండడంతో రాళ్లతో దాడి చేశారు. భయంతో ప్రయాణికులు కేకలు వేయడంతో దాడి చేసిన వారు రైలుపై రాళ్ళు రువ్వి కిటికీలు పగలగొట్టడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రాత్రి 8 గంటలకు రైలు ఝాన్సీ స్టేషన్ నుంచి ప్రయాగ్రాజ్కు బయలుదేరింది. రైలు హర్పాల్పూర్ చేరుకుంది. అలాగే రైలును ధ్వంసం చేసి లోపల కొంతమంది దుండగులు రాళ్ళు విసిరాలని తెలుస్తుంది. వాళ్ళు ప్రయాణికులు చంపడానికి కూడా ప్రయత్నించారని, అక్కడ మహిళలు, పిల్లలు ఉన్నారని అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభం కోసం దేశవ్యాప్తంగా సందర్శకులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైలు నడుపుతున్నారు. చాలామంది ఆధ్యాత్మిక ఉత్సవానికి వెళ్లేందుకు దేశ నలుమూలల నుంచి ప్రయాగరాజ్ వెళ్తున్న క్రమం. ఈ నేపథ్యంలోనే హర్పాల్పూర్ వద్ద చాలామంది వేచి ఉన్నారు. ఝాన్సీ నుంచి అప్పటికే 2 గంటల ప్రయాణం చేసి రైలు ఎక్కడానికి ప్రయత్నించడంతో డోర్లు లాక్ అయి ఉండడాన్ని గుర్తించారు. ఆందోళనకు గురైన ప్రయాణికులు హింసాత్మకంగా మారి కంపార్ట్మెంట్లపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. వారు రైలు తలుపుల కిటికీలను కూడా పగలగొట్టారు. లోపలున్న ప్రయాణికుల్లో దీంతో భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతోంది. మొన్న కూడా ఈ మధ్య అటు